హలో స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కార్డేటా. కార్డేటాలో ఉండేటటువంటి వర్గీకరణ గురించి ప్రధానంగా ఇవాల్టి క్లాస్లో మనము చెప్పుకుంటున్నాము. సో కార్డేటాలో ఉండేటువంటి వర్గీకరణకు వెళ్ళే ముందు కార్డేటా జీవుల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు, అంటే ఏ లక్షణాలను బట్టి ఇది కార్డేటా జీవి అని పరిగణిస్తామో ఆ ప్రధానమైనటువంటి లక్షణాలను చెబుతూ మనం ఆ లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణను ఏ విధంగా చేసిరు, అంటే కార్డేటా జీవులను ఏ విధంగా వర్గీకరించరు అనేటటువంటి అంశంలోనికి మనము వెళ్దాం. సో మొదటగా కార్డేటాలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటియో చూద్దాం. అంతకంటే ముందు మనకు బాల్ఫర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి కార్డేటా అనే పదానికి అర్థం ఏంటో మనం చూసినట్లయితే, ఇక్కడ కార్డేటా అంటే కార్డా మీన్స్ స్ట్రింగ్, అంటే ఒక కడ్డీ వంటి రూపము. అంటే ఇక్కడ మనకు ఏం అర్థం వస్తుంది, దేహానికి ఆధారాన్ని కలగజేసేటటువంటి కడ్డీ వంటి రూపము అని అర్థం వచ్చేలాగా మనకు ఈ కార్డా అనేటువంటి పదం ఉంటుంది. నెక్స్ట్ ఏటా మీన్స్ కలిగిన, దేన్ని కలిగిన, కడ్డీ వంటి రూపాన్ని కలిగినటువంటి జీవులు అని అర్థం వస్తుంది. సో అందుకే ఈ కార్డేటా అంటే పృష్ఠవంశాన్ని కలిగినటువంటి జీవులు, కడ్డీ రూపిత ఆధార లక్షణాన్ని కలిగిన జీవులుగా మనము చెప్పుకుంటాం. ఓకే, సో ఈ కార్డేటాలో ఉండేటటువంటి ప్రధాన లక్షణాలను కనుక వెళ్ళి చూసినట్లయితే, ఇక్కడ చూపిస్తున్నటువంటి డయాగ్రామ్లో 3 కార్డేటాకు సంబంధించిన ప్రధాన లక్షణాలను ఇవ్వడం జరిగింది. మరి ఏమిటి ఆ 3? కార్డేటా జీవులో ఉన్నటువంటి సాధారణ లక్షణాల కంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి 3 ప్రధాన లక్షణాలు అత్యంత ముఖ్యమైనవిగా, ప్రతి కార్డేటా జీవి కలిగి ఉండేటటువంటి లక్షణాలుగా, ఈ లక్షణాలతో ఉండేటటువంటి జీవులనే మనము పర్టికులర్గా ఖచ్చితంగా కార్డేటా జీవులుగా పరిగణించవచ్చు అనేటటువంటి విషయాన్ని తెలుపుతుంది. సో ఇక్కడ ఈ 3 లక్షణాలు ఏంటివని చూసినట్లయితే, ఒకటి పృష్ఠవంశం, 2 నర్వ్ కార్డ్, నాడీదండం, రెండవది ఏంటి, నాడీదండం, మూడవది గ్రసనీ మొప్ప చీలికలు. 1 పృష్ఠవంశం, రెండవది పృష్ఠ నాడీదండం, మూడవది గ్రసనీ మొప్ప చీలికలు. మొదటి లక్షణమైనటువంటి పృష్ఠవంశానికి వచ్చినట్లయితే, పృష్ఠవంశం సాధారణంగా కార్డేటా అంటే మనం ఏమనుకున్నాము, కడ్డీ రూపిత నిర్మాణము అని అనుకున్నాం. ఇప్పుడు సాధారణంగా పూర్తిగా ఎదిగినటువంటి జీవులను చూసినట్లయితే ప్రతి జీవికి ఆధారాన్ని కలిగించడానికి వెన్నుముక, అస్థిపంజర నిర్మాణం ఉన్నట్టుగా మనం చెప్పుకుంటాం. ఈ వెన్నుముకకు సంబంధించినటువంటి ఆదిమ నిర్మాణమే ఇక్కడ పృష్ఠవంశంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ పృష్ఠవంశం అనేది దేహానికి ఆధారాన్ని కలగజేసేటటువంటి ఆదిమ లక్షణంతో ఉండేటటువంటి ఒక వర్టిబ్రాగా, ఒక కశేరుకంగా మనము ఇక్కడ చెప్పుకుంటాం. అంటే కార్డేటాలో ఉండేటటువంటి పూర్తిగా ఎదగనటువంటి జీవుల్లో, ఆదిమ లక్షణాలతో ఉండేటటువంటి జీవుల్లో దేహానికి ఆధారాన్ని కలగజేయడానికి ఈ పృష్ఠవంశం అనేది ఏర్పడి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ పృష్ఠవంశం అనేది పృష్ఠ మధ్య భాగంలో ఉంటూ ఆహారనాళానికి, పృష్ఠ నాడీదండానికి మధ్యన ఉండేటటువంటి స్థితిస్థాపక లక్షణాన్ని కలిగినటువంటి ఒక కడ్డీ రూపిత నిర్మాణం. ఎక్కడుంటుంది, పృష్ఠ మధ్య భాగంలో ఆహారనాళానికి, పృష్ఠ నాడీదండానికి మధ్య ఉండే ఒక స్థితిస్థాపక కడ్డీ లాంటి నిర్మాణం. పిండంలో కనిపించే మొట్టమొదటి అంతరాస్థిపంజర భాగంగా దీన్ని పేర్కొంటారు. మరి ఇలా పేర్కొనే పృష్ఠవంశం పిండ త్వచంలో, అంటే పిండ త్వచాల్లో ఉండేటటువంటి 3 త్వచాల్లో మధ్య త్వచం నుండి ఏర్పడుతుంది. మనం పిండ స్థాయిలో ఉండేటువంటి జననస్తరాలు అంటాం కదా, బాహ్య, మధ్య, అంత్యస్వచాలు. వీటిలో మధ్య త్వచం నుండి ఈ పృష్ఠవంశం అనేది ఏర్పడుతుంది. ఈ పృష్ఠవంశంను రిక్తికామయ కణాలతో నిర్మితమవుతుంది. అంటే రిక్తికామయ కణాలన్నీ కలిసి ఈ పృష్ఠవంశాన్ని ఏర్పరుస్తాయి. సో ఇలా ఉండేటటువంటి పృష్ఠవంశాన్ని ఆవరించి 2 తొడుగుల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ 2 తొడుగుల వంటి నిర్మాణాలు ఉంటాయి. సో వీటిలో లోపలి వైపు ఉండేటటువంటి తొడుగు మందంగా ఉంటుంది, వెలుపలి వైపు ఉన్నటువంటి తొడుగు పల్చగాను
ఏర్పడి ఉంటుంది. ఇక్కడ మనకు ఏది గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్ దాని కింద మనకు ఏది పింక్ కలర్లో కనబడుతున్నటువంటి నిర్మాణాన్ని మనము పృష్ఠవంశంగా చూడవచ్చు. మనం పృష్ఠవంశం అంటే పింక్ కలర్లో ఉండేటువంటి పృష్ఠవంశం యొక్క లైన్ చూసినట్లయితే మనకంతా మార్కింగ్ లైన్స్గా ఉండేటటువంటి నిర్మాణం అక్కడ చూస్తాం కదా. అంటే ఒక ఖండిత నిర్మాణంతో ఉండేటటువంటి నిర్మాణం అనేది మనకు పూర్వాంతం నుండి పరాంతం వరకు ఏర్పడి ఉంటుంది. సో అంటే ఇది మధ్యస్వచం నుండి ఏర్పడి కడ్డీ వంటి నిర్మితాన్ని కలిగి ఉండి స్థితిస్థాపక లక్షణంతో కూడుకొని ఉంటుంది. అదేవిధంగా రిక్తికామయ కణాలతో ఏర్పడుతుంది. ఈ రిక్తికామయ కణాలతో ఏర్పడినటువంటి ఈ పృష్ఠవంశం 2 పొరల చేత లేదా 2 తొడుగులను కలిగి ఉంటుంది. వెలుపలి తొడిగేమో పల్చగా ఉంటుంది, అంటే స్థితిస్థాపకత లక్షణానికి కారణమైనటువంటి సంయోజక కణజాలంతో ఇది ఏర్పడుతుంది. లోపలి తొడుగు మందంగా ఉంటుంది, ఇదేమో తంతుయుత కణజాలంతో ఏర్పడుతుంది. ఓకే, సో వెలుపలి తొడుగు సంయోజక కణజాలంతో, లోపలి తొడుగు తంతుయుత కణజాలంతో ఏర్పడుతుంది. ఇక్కడ ఈ పృష్ఠవంశాన్ని చూసినట్లయితే కార్డట జీవుల్లో పృష్ఠవంశం అనేది అనేక రకాల, అంటే వాటి యొక్క జీవిత దశలో చూసినట్లయితే వివిధ రకాలుగా మనకు చూడవచ్చు. ఇక్కడ కార్డేటా యొక్క ఆదిమ జీవులైనటువంటి ప్రోటోకార్డేటన్స్ అంటే యూరోకార్డేటా, సెఫలోకార్డేటా చూసినట్లయితే ప్రోటోకార్డేటాలో ఉండేటటువంటి 2 తరగతుల జీవుల్లో కూడా కొన్నింటిలో ఈ పృష్ఠవంశం అనేది తోకకు మాత్రమే పరిమితమై ఉండి డింబక దశలో మాత్రమే ఉంటుంది. అంటే వాటి యొక్క ప్రౌఢ దశల్లో ఉండవు. అంటే కొన్ని ప్రోటోకార్డేటా జీవుల్లో తోకలో మాత్రమే పృష్ఠవంశం ఉండి అది కూడా డింబక దశకు మాత్రమే పరిమితమై ప్రౌఢ దశ వచ్చిన తర్వాత ఈ పృష్ఠవంశం పూర్తిగా క్షీణిస్తుంది. కానీ మరికొన్ని జీవుల్లో తల నుండి తోక వరకు పృష్ఠవంశం ఏర్పడి ఉండి జీవితాంతం కూడా, అంటే జీవి ఏర్పడినప్పటి నుండి జీవి చనిపోయేంత వరకు కూడా పృష్ఠవంశం ఏర్పడి ఉంటుంది. అట్లా ఈ పృష్ఠవంశం అనేది కొన్ని ప్రోటోకార్డేటా జీవుల్లో తోకలో మాత్రమే ఉంటుంది. అలాంటి జీవులను ఏమంటామంటే యూరోకార్డేటా జీవులు అంటాము. యూరోకార్డేటా జీవుల యొక్క డింబక దశలో మాత్రమే మనం పృష్ఠవంశాన్ని గుర్తించవచ్చు. కానీ తలతో పాటు తోక వరకు కూడా పృష్ఠవంశాన్ని కలిగిన జీవులు కూడా ఉంటాయి. మరి వీటిని ఏమంటాము అంటే సెఫలోకార్డేటా జీవులు అంటాం. ఈ సెఫలోకార్డేటా జీవుల్లో తల నుండి తోక వరకు ఏర్పడినటువంటి పృష్ఠవంశం జీవి యొక్క అన్ని దశల్లో కూడా ఏర్పడి ఉంటుంది. అంటే జీవి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా పృష్ఠవంశాన్ని కలిగి ఉంటాయి. అంటే జీవితాంతం కూడా సెఫలోకార్డేటన్స్ పృష్ఠవంశాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఓకే, ఇది మొదటి ప్రధాన లక్షణమైనటువంటి పృష్ఠవంశం. ఇక రెండవ లక్షణమైనటువంటి పృష్ఠ నాడీ దండానికి వచ్చినట్లయితే పృష్ఠ నాడీ దండం. ఈ పృష్ఠ నాడీ దండం మనం ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నటువంటి గ్రీన్ కలర్లో ఉండేటటువంటి మార్క్ అంతా కూడా ఏంటి? పృష్ఠ నాడీ దండం. ఈ పృష్ఠ నాడీ దండం ఎక్కడ ఏర్పడి ఉంటుంది? ఆహారణాల పృష్ఠ భాగాన నాలికాయుతమైన ఒకే ఒక నాడీ దండంగా, ఒకే ఒక దండంగా ఏర్పడి ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటున్నాము? పృష్ఠ నాడీ దండము అంటున్నాము. ఓకే, సో ఇక్కడ ఈ పృష్ఠ నాడీ దండం అనేది పూర్వాంతము, అంటే తర్వాత ఉన్నతమైనటువంటి కార్డేటాలో ఈ నాడీ దండం అనేది, ఈ పృష్ఠ నాడీ దండం అనేది పృష్ఠ నాడీ దండం యొక్క పూర్వాంతం అనేది మెదడుగా, పరాంతం అనేది వెన్నుపాముగా మార్చబడుతుంది. పూర్వాంతంలో మెదడుగా, పరాంతము వెన్నుపాముగా మార్చబడుతుంది. సో ఇక్కడ ఈ వెన్నుపాము అనేది ఈ వెన్నుపాముగా మార్చబడేటటువంటి పృష్ఠవంశం ఏదైతే ఉంటుందో ఇది యూరోకార్డేట్లో యూరోకార్డేటా జీవుల్లో నాడీ దండం అనేది లార్వా దశకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇక్కడ యూరోకార్డేటా అని చెప్పుకున్నాం. ఇది ప్రోటోకార్డేటాలో ఒక తరగతి యూరోకార్డేటా అనుకున్నాం, మరొక తరగతి సెఫలోకార్డేటా అనుకున్నాం. అయితే యూరోకార్డేటాలో పృష్ఠవంశం మాదిరిగానే ఈ నాడీ దండం కూడా ఏమవుతుందంటే కేవలం డింబక దశకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఓకే, సో ఇది నాడీ దండం గురించి. నెక్స్ట్ గ్రసని మొప్ప చీలికలు. మూడవది ఏంటండి? గ్రసని మొప్ప చీలికలు. గ్రసని మొప్ప చీలికలకు వచ్చినట్లయితే గ్రసని మొప్ప చీలికలు ఇవి సాధారణంగా మొప్పలు అంటే మనకు తెలుసు, చిన్న క్లాసులో చదువుకున్నాం మనం. ఏంటి? జలచర జీవుల్లో శ్వాస అవయవాలుగా ఏర్పడి ఉండేటటువంటి శ్వాసాంగాలని మనము మొప్పలుగా పేర్కొంటాం.
సో ఇక్కడ ఈ కార్డేటా జీవులలో గ్రసనికి ఇరువైపులా కూడా జతలుగా అమరి ఉండేటటువంటి రంధ్రాలని మనం మొప్ప చీలికలు అంటాం. అంటే గ్రసని ఇరుపార్శ్వాలలో కూడా జతలుగా ఉండేటువంటి కొన్ని చీలికల వంటి నిర్మాణాలను మనం ఇక్కడ మొప్ప చీలికలు అని అంటున్నాము. సో ఇవి బాహ్య మరియు అంతఃత్వచం నుండి ఏర్పడతాయి. బాహ్య మరియు అంతఃత్వచం నుండి ఏర్పడతాయి. ప్రోటోకార్డేట్స్లో చేపలు మరికొన్ని రకాల జలావాసాన్ని జరిపేటటువంటి ఉభయచరాలలో కూడా ఈ గ్రసని మొప్ప చీలికలు అనేటువంటివి శ్వాసాంగాలుగా ఏర్పడి ఉంటాయి. ఓకే, అంటే ఎక్కడెక్కడ బాహ్య అంతఃత్వచం నుండి ఏర్పడినటువంటి గ్రసని మొప్ప చీలికలు దాదాపు ప్రోటోకార్డేట్స్ అన్నింటిలోనూ, అంటే ఇక్కడ జలావాసాన్ని జరిపేటటువంటి జలచర జీవులన్నింటిలోనూ మరియు కొన్ని జలావాసానికి పరిమితమైనటువంటి ఉభయచరాలలో కూడా గ్రసని మొప్ప చీలికలు శ్వాసాంగాలుగా జీవితాంతం కూడా ఏర్పడి ఉంటాయి. అయితే ఈ ఉభయచరాలలో కొన్ని డింబక దశలో మాత్రమే ఈ మొప్ప చీలికలను కలిగి ఉండి ప్రౌఢ వచ్చేసరికి ఈ మొప్ప చీలికలను కోల్పోతాయి. ఓకే, అంటే డింబక దశలో జలచర జీవులుగా ఉండేటటువంటి ఉభయచర జీవుల్లో మాత్రమే ఈ మొప్పలు ఉంటాయి. తర్వాత ఆ డింబక దశ నుండి ప్రౌఢజీవికి వచ్చిన తర్వాత అవి జల వాతావరణం నుండి నేల వాతావరణంలోనికి అలవాటు పడిపోతాయి. అలాంటి సమయంలో ఈ మొప్ప చీలికలు కోల్పోబడి వేరే ఇతర శ్వాసాంగాలను ఏర్పరచుకుంటాయి. ఓకే, ఎస్. ఇక సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో కనుక చూసినట్లయితే వీటిలో కేవలం గ్రసనీ కోశాలు మాత్రమే పిండాభివృద్ధి సమయంలో తాత్కాలికమైనటువంటి చీలికలను ఏర్పరుస్తాయి. అంటే సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో కొన్ని సందర్భాలలో గ్రసనీ కోశాలు ఏర్పడి ఆ పిండాభివృద్ధి సమయంలో అవి తాత్కాలికమైనటువంటి చీలికలుగా ఏర్పడతాయి. మీకు ఇక్కడ కింది లైన్లో కనబడుతున్నటువంటి ఎల్లో మార్కింగ్ చేసిన దగ్గర మనకు ఏది దాదాపుగా 6 చీలికల వంటి నిర్మాణం కనబడుతుంది. సో వాటిని ఏమంటున్నాం మనము గ్రసనీ మొప్ప చీలికలుగా చెప్పుకుంటున్నాం. మరి గ్రసనీ మొప్ప చీలికలు ఎలా ఏర్పడతాయండి? గ్రసనీ మొప్ప చీలికలు అనేటివి గ్రసనీ ప్రాంతంలో ఉండేటటువంటి బాహ్య మరియు అంత్యత్వచాలు జరిపేటటువంటి బహిర్వర్తన అంతర్వర్తన ప్రక్రియ వలన ఆ త్వచాలు రెండూ కూడా ముడతల వంటి వెలుపలి వైపుకు లోపలి వైపుకు ముడతలు ఏర్పరచడం వల్ల అక్కడ చీలికల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఇలా గ్రసనీ పార్శ్వాలలో ఉండేటటువంటి బాహ్య అంత్య త్వచాలు ఏర్పరిచిన బహిర్వర్తన అంతర్వర్తన ప్రక్రియ వల్ల ఏర్పడ్డటువంటి ముడతలనే మనం ఇక్కడ ఏమంటున్నాము గ్రసనీ మొప్ప చీలికలుగా చెప్పుకుంటున్నాము. ఓకే, ఇవి మనకున్నటువంటి కార్డేటాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటివంటే ఒకటి పృష్ఠవంశము, 2 పృష్ఠ నాడీదండము, 3 గ్రసనీ మొప్ప చీలికలు. మరి ఈ 3 రకాల లక్షణాలు ఉండటాన్ని వీటితో పాటు మిగతా కొన్ని లక్షణాలతో అలవాటు పడ్డటువంటి జీవులను మనము ఎలా వర్గీకరించుకున్నాము? సో ఈ వర్గీకరణలో మనం చూసినటువంటి లక్షణాల యొక్క మార్పు అనేది ఏదైనా ఉందా అనేటటువంటి విషయాన్ని మనము వర్గీకరణకు వెళ్తే తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్నది కార్డేటా జీవుల యొక్క వర్గీకరణ. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డేటా. సో కార్డేటా జీవుల్లో ఉండేటటువంటి పృష్ఠవంశం యొక్క ఎదుగుదలను, పృష్ఠవంశం ఉండేటటువంటి నిర్మాణాన్ని లేదా పృష్ఠవంశం నిర్మాణాత్మకంగా మార్పు చెందేటటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని కార్డేటా జీవులను మొదటగా 2 ఉపవర్గాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. 2 ఉపవర్గాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి ప్రోటోకార్డేటా, మరొకటి వర్టిబ్రేటా. ఇక్కడ ఈ ప్రోటోకార్డేటాను, వర్టిబ్రేటాను అంటే పృష్ఠవంశం ఉండేటటువంటి విధానం, పృష్ఠవంశం పరిణాత్మకంగా మార్పు చెందేటటువంటి విధానమే కాకుండా ఈ పృష్ఠవంశాన్ని ఉండేటటువంటి లక్షణాన్ని ఆధారంగా చేసుకుని విభజించినటువంటి ఉపవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రోటోకార్డేటా, వర్టిబ్రేటాలో ఉన్నాయో ఈ ప్రోటోకార్డేటాను
ఏ క్రేనియేటా అని కూడా పిలుస్తాము. వర్టిబ్రేటాను క్రేనియేటా లేదా యూ కార్డేటా, ఓకే, యూ కార్డేటా అని కూడా పేర్కొంటాం. ఎందుకు మరి ఏ క్రేనియేటా అనే పేర్లతో కూడా వీటిని సూచిస్తున్నాము అంటే ప్రోటోకార్డేటా జీవుల్లో మెదడును కప్పుతూ ఎలాంటి కపాలం, ఎలాంటి ఏమంటారు బ్రెయిన్ బాక్స్, ఎలాంటి ఎముకల యొక్క గూడు అనేది ఉండదు. కాబట్టి దీన్ని ఏమంటున్నాము, ఏ క్రేనియేటాగా పేర్కొంటున్నాం. అదే వర్టిబ్రేటాకు వచ్చినట్లయితే వీటిని ఏమంటున్నాము, నిజమైన కార్డేటా జీవులుగా పేర్కొంటున్నాం. అందుకే బట్టి యూ కార్డేటన్స్గా చెప్పుకుంటున్నాం. మరి యూ కార్డేటన్స్ మనం ఏమంటున్నాము, క్రేనియేటా అని కూడా అంటున్నాము. ఎందుకు క్రేనియేటా అంటున్నాము, ఈ క్రేనియేటా అంటే ఈ జీవుల్లో, వర్టిబ్రేటా జీవుల్లో, యూ కార్డేటా జీవుల్లో మెదడును ఆవరించి కపాలం, ఎముకల గూడు, అస్థిగూడు అనేటటువంటి నిర్మాణం ఉంటుంది. సో కాబట్టి వీటిని ఏమంటున్నాము, క్రేనియేటా జీవులుగా అంటున్నాము. ఈ అస్థిగూడును, ఎముకల గూడుని క్రేనియం అని కూడా పేర్కొంటాం, కపాలము అంటాం. అంటే వర్టిబ్రేటా జీవులు ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కార్డేటా జీవుల్లో మెదడును ఆవరించి కపాలమైనటువంటి ఎముక గూడు అని నిర్మాణం ఉంటుంది. కాబట్టి వీటిని క్రేనియేటా జీవులు అంటున్నాము. అదే ఆదిమ జీవులైనటువంటి కార్డేటా జీవులైన ప్రోటోకార్డేటాలో ఎలాంటి ఎముకల గూడు మెదడును ఆవరించి ఉండదు. కాబట్టి వీటిని ఏ క్రేనియేటా జీవులుగా చెప్పుకుంటున్నాం. ఇక ఏ క్రేనియేటా జీవుల గురించి చూసినట్లయితే ఏ క్రేనియేటా లేదా ప్రోటోకార్డేటా జీవులను చూసినట్లయితే ప్రోటోకార్డేటా జీవులను తిరిగి మళ్ళీ ఏం చేసినాము, మనము 2 వర్గాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి యూరోకార్డేటా, 2 సెఫలోకార్డేటా. ఇక్కడ దేనిని ఆధారంగా, ఏ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని ఇవి ప్రోటోకార్డేటాను వర్గీకరించుకోవడం జరిగింది అంటే పృష్ఠవంశం ఉండేటటువంటి విధానాన్ని, పృష్ఠవంశం యొక్క పరిణామ విధానాన్ని ఆధారంగా చేసుకొని ప్రోటోకార్డేటాను యూరోకార్డేటా అండ్ సెఫలోకార్డేటా అనేటటువంటి వాటిగా వర్గీకరించుకున్నాం. ఇక్కడ యూరోకార్డేటా అంటే ఏంటి, యూరోకార్డేటా అంటే అర్థం ఏమిటి అంటే యూరో అంటే తోక, కార్డేటా పృష్ఠవంశాన్ని కలిగి ఉండటం. అంటే ఈ జీవులు తోకలో మాత్రమే పృష్ఠవంశాన్ని కలిగి ఉంటున్నాయి. కాబట్టి ఈ జీవులను ఏమన్నాము, యూరోకార్డేటా జీవులు అన్నాం. సో యూరోకార్డేటా జీవుల్లో తోక ప్రాంతంలో మాత్రమే పృష్ఠవంశం ఉంటుంది. ఓకే, ఈ తోకల్లో ఉండే పృష్ఠవంశం మరి జీవితాంతం ఉంటుందా అంటే లేదు, కేవలం డింబక దశలో మాత్రమే పృష్ఠవంశాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ జీవులను యూరోకార్డేటా జీవులు అన్నాం. ఓకే, సో ఈ జీవుల యొక్క ఇంకా కొన్ని ప్రత్యేక లక్షణాలను చూసినట్లయితే ఇందాక అనుకున్నాం, తోకలో మాత్రమే పృష్ఠవంశాన్ని కలిగి ఉంటాయి, ప్రౌఢదశకు వచ్చేసరికి ఆ పృష్ఠవంశం కోల్పోబడుతుంది అని అంటున్నాం. మరి ఇక్కడ ఈ లక్షణాన్ని ప్రదర్శించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే యూరోకార్డేటా జీవుల యొక్క అభివృద్ధిలో మనము తిరోగమన రూప విక్రియ అనేటువంటి ప్రక్రియను చూస్తాం. తిరోగమన రూప విక్రియ. మరి తిరోగమన రూప విక్రియ అంటే ఏంటి, సాధారణంగా మనం అన్ని జీవుల యొక్క అభివృద్ధిలో రూప విక్రియ అనేటటువంటి విషయాన్ని మనము గమనిస్తాం. ఏంటి రూప విక్రియ అంటే ప్రత్యుత్పత్తి అనంతరం పిండాభివృద్ధి దశ ఏర్పడిన తర్వాత పిండాభివృద్ధి దశలో ఏర్పడినటువంటి జననస్త్రాల నుండి వివిధ రకాల అవయవాలు ఏర్పడతాయి. ఈ అవయవాలన్నీ కూడా అభివృద్ధి క్రమంలో ఉంటూ, అంటే పిండాభివృద్ధి దశ తర్వాత ఏర్పడినటువంటి అవయవాలన్నీ క్రమక్రమంగా మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ అవి సక్రమమైనటువంటి పనితీరును ఏర్పరిచేటటువంటి అవయవ వ్యవస్థగా ఏర్పడి అది ప్రౌఢజీవిగా మారినట్లయితే దాన్ని రూపవిక్రియ అంటాం. అంటే రూపవిక్రియ క్రమంలో ఆదిమ లక్షణాలతో కూడుకున్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఉన్నత స్థాయిలోనికి వెళ్ళినటువంటి వ్యవస్థలుగా మార్చబడతాయి. అంటే ఇక్కడ రూపవిక్రియ అనేది ఒక అభివృద్ధి క్రమంతో ఉండేటటువంటి నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే తక్కువగా అప్పుడే ఏర్పడి తక్కువ అభివృద్ధితో ఉండేటటువంటి నిర్మాణాలన్నీ క్రమక్రమంగా వాటి యొక్క అభివృద్ధిపరుచుకుంటూ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యవస్థలతో ఉండేటువంటి జీవిగా ఏర్పడతాయి. అలా జరిగేటటువంటి నిర్మాణాన్ని మనము రూపవిక్రియగా పేర్కొంటాము. కానీ ఇక్కడేమవుతుంది, యూరోకార్డేటాలో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. సో ఆల్రెడీ కార్డేటా జీవుల్లో ఉండేటటువంటి ఉన్నత స్థాయి లక్షణాలతో కూడుకున్నటువంటి డింబకం కొన్ని ఉన్నత స్థాయి లక్షణాలను
దాని యొక్క రూప విక్రియ దశలో కోల్పోతుంది. సాధారణంగా ఆదిమ లక్షణాలు, తక్కువగా అభివృద్ధి చెందిన లక్షణాలు రూప విక్రియ ద్వారా ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి లక్షణాలతో కూడినటువంటి జీవిగా మార్చబడాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, డింబక దశలోనే ఉన్నత స్థాయి లక్షణాలను కలిగి ఉన్నటువంటి డింబకం రూప విక్రియ సమయంలో కొన్ని ఉన్నత స్థాయి లక్షణాలను కోల్పోబడి ప్రౌఢ దశగా ఏర్పడుతుంది. అంటే డింబక దశలోనేమో ఉన్నత స్థాయి లక్షణాలు కలిగి ఉంటుంది, ప్రౌఢ దశకు వచ్చేసరికి ఆ ఉన్నత స్థాయి లక్షణాల్లో దాదాపు కొన్ని లక్షణాలు కోల్పోబడతాయి. అంటే ఆదిమ లక్షణంతో కూడినటువంటి డింబకాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ యూరోకార్డటాలో ఉండేటటువంటి రూప విక్రియను తిరోగమన రూప విక్రియ అంటాం. మిగతా అన్ని జీవుల్లో ఉన్నది పురోగమన రూప విక్రియ, కానీ ఈ యూరోకార్డట జీవుల్లో ఉన్నది మాత్రం తిరోగమన రూప విక్రియగా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వచ్చినట్లయితే సెఫలోకార్డటా. సెఫలోకార్డటా అంటే సెఫలో అంటే తల, కార్డటా అంటే యాజ్ యూజువల్గా పృష్ఠవంశాన్ని కలిగి ఉంటాను. సో ఇక్కడ సెఫలోకార్డటా జీవుల్లో ఉండేటటువంటి జీవులన్నీ కూడా తల నుండి, అంటే సెఫలో అంటే తల అని అర్థం వస్తుంది, తల నుండి తోక వరకు పృష్ఠవంశాన్ని కలిగి ఉన్నటువంటి జీవులను సెఫలోకార్డటాలో చేర్చడం జరిగింది. సెఫలోకార్డటా జీవుల్లో పృష్ఠవంశం ఏర్పడి ఉండి జీవితాంతం కూడా ఉంటుంది. యూరోకార్డటాల మాదిరిగా ఇది డింబకానికి మాత్రమే పరిమితం అవ్వకుండా సెఫలోకార్డటా జీవుల్లో జీవి ఏర్పడినప్పటి నుండి అది నశించిపోయేంత వరకు జీవితాంతం కూడా ఈ పృష్ఠవంశాన్ని కలిగి ఉంటాయి. ఇది పృష్ఠవంశానికి యూరోకార్డటా జీవులకు సెఫలోకార్డటా జీవులకు మధ్య ఉండేటువంటి తేడా. యూరోకార్డటా జీవుల్లో పృష్ఠవంశం ఉంటుంది, కానీ కేవలం డింబక దశలో మాత్రమే ఉంటుంది. సెఫలోకార్డటాలో కూడా పృష్ఠవంశం ఉంటుంది, కానీ జీవితాంతం కూడా ఉంటుంది. యూరోకార్డటాలో తోకలో మాత్రమే ఉంటుంది, డింబక దశలో మాత్రమే ఉంటుంది. సెఫలోకార్డటాలో తోక నుండి తల నుండి తోక వరకు ఉంటుంది, మళ్ళీ జీవితాంతం కూడా ఏర్పడి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ప్రదర్శించిన యూరోకార్డటాకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు హడ్మేనియా అనేటటువంటి జీవిని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. హడ్మేనియా అనేటువంటి జీవి. సెఫలోకార్డటాకు వచ్చేసరికి మనము యాంఫియాక్సిస్ అనేటువంటి జీవిని చెప్పుకోవచ్చు. ఇక్కడ హడ్మేనియా అనేటువంటి ఎసిడియన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఏమని, ట్యూనికేటా జీవులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ యూరోకార్డటా జీవుల దేహాన్ని ఆవరించి సెల్యులోజ్ పదార్థాన్ని పోలినటువంటి ఒక కంచుకం, ఒక త్వచం వంటి నిర్మాణం అనేది ఏర్పడి ఉంటుంది, ఒక రక్షక త్వచం అనేది ఏర్పడి ఉంటుంది. దానినే ట్యూనిసిన్ అంటారు. ఓకే, దానినే ట్యూనిసిన్ అంటారు. సో ఈ ట్యూనిసిన్ అనేటటువంటి త్వచాన్ని కలిగి ఉండటం వల్ల వీటిని ట్యూనికేటా జీవులు అని అంటారు. ఓకే, ట్యూనికేటా జీవులు అని అంటారు. సో ఇది యూరోకార్డటాకు సెఫలోకార్డటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వర్టిబ్రేటాను కనుక వచ్చినట్లయితే, వర్టిబ్రేటాను మనం మళ్ళీ ఏమనుకున్నాము, క్రేనియేటా యూకార్డటా జీవులుగా పేర్కొన్నాం. సో ఇక్కడ వర్టిబ్రేటాలో ఏమవుతుంది అంటే కపాలం అనేది ఏర్పడి ఉంటుంది. అదేవిధంగా వర్టిబ్రా కశేరు పృష్ఠవంశం కాస్త పరిణామం చెంది అభివృద్ధి చెంది అదేమవుతుంది, కశేరుకంగా ఏర్పడుతుంది, వెన్నుపాముగా ఏర్పడుతుంది. సో ఈ వెన్నుపాముగా ఏర్పడి అది ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి కార్డటా జీవులన్నింటికి కూడా దేహానికి ఆధారాన్ని కలుగజేయడానికి ప్రధానమైనటువంటి నిర్మాణంగా ఏర్పడి ఉంటుంది. మరి ఈ కశేరుకాన్ని, వెన్నుపాముని కలిగి ఉండేటటువంటి జీవులని మనము వర్టిబ్రేటాగా చెప్పుకున్నాము. ఓకేనా, ఇక్కడ వర్టిబ్రా అంటే కశేరుకము, ఏటా అంటే కలిగి ఉండుట అని అర్థం వస్తుంది. ఓకే, మరి వర్టిబ్రేటాలో ఉండేటటువంటి జీవుల్లో ఉండేటువంటి మరికొన్ని రకాల లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్టిబ్రేటా అనేటటువంటి ఉపవర్గాన్ని మళ్ళీ ఏం చేసుకున్నాము, 2 తరగతులుగా. ఓకే, సో 2 తరగతులుగా విభజించుకున్నాం. ఒకటి ఎనేతా, మరొకటి నాథోస్టోమేటా. ఒకటి ఎనేతా, మరొకటి నాథోస్టోమేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనేతా అంటే ఏంటో చూద్దాం. ఎనేతా, నాథోస్. ఇక్కడ నాథోస్ అంటే దవడలు. మరి ఇక్కడ ఏముంది, ఏ నేత ఉంది అంటే దవడలు లేనటువంటి అర్థం వస్తుంది. ఏవైతే నోటి ప్రాంతంలో దవడలు లేనటువంటి కార్డటా జీవులు ఉంటాయో, వర్టిబ్రేటా జీవులు ఉన్నాయో వాటిని ఈ ఎనేతాలో చేర్చడం జరిగింది. సో ఎనేతాలో ఉండేటటువంటి ప్రస్తుతం జీవించి ఉన్నటువంటి జీవులు
కొన్ని లక్షణాలు, కొన్ని ఎలేత లక్షణాలు కలిగి ఉండి విలుప్తమైనటువంటి జీవులను ఆధారంగా చేసుకొని మళ్ళీ మనం ఎలేతాలో 2 రకాల తరగతి జీవులను చూస్తాం. ఒకటేమో సైక్లోస్టోమేటా, మరొకటేమో ఆస్ట్రోకోడర్మీ. ఇక్కడ ఆస్ట్రోకోడర్మీ జీవులు అనేటివి ప్రస్తుతం జీవించలేనటువంటి విలుప్తమైపోయినటువంటి జీవులు. దానికి ఎగ్జాంపుల్గా సెఫలాక్స్ అనే జీవులు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సైక్లోస్టోమేటా జీవులు. ఇక్కడ సైక్లోస్టోమేటా జీవులు అంటే ఏంటంటే, సైక్లో అంటే గుండ్రటి అని అర్థం వస్తుంది, స్టొమాటోస్ అంటే నోరు అని అర్థం వస్తుంది. సైక్లోస్టోమేటా గుండ్రటి నోటిని కలిగి దవడలు లేనటువంటి జీవులను మనము సైక్లోస్టోమేటా జీవులుగా చెప్పుకుంటాం. ఓకే, మరి ఈ సైక్లోస్టోమేటా జీవులకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే పెట్రోమైజాన్ మరియు మిక్సిన్ అనేటటువంటి జీవులు. మీకు ఇక్కడ చక్కగా డయాగ్రామ్స్తో మీకు ఇవ్వడం జరిగింది. సెఫలాక్స్ అనేటువంటి జీవిని మనం బ్లూ కలర్లో ఇచ్చుకున్నాము, పెట్రోమైజాన్ అనేటటువంటి జీవిని మనం ఇక్కడ గ్రీనిష్ కలర్లో చూపించుకున్నాం. సో ఇదే విధంగా పెట్రోమైజాన్ మాదిరిగానే ఉండేటువంటి జీవి మిక్సిన్ అనేటటువంటి ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. దేనికి? సైక్లోస్టోమేటాగా. ఇది ఎనేతాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నాథోస్టోమేటాను కనుక చూసినట్లయితే, నాథోస్ అంటే దవడలను చెప్పుకున్నాం, స్టొమాటోస్ అంటే నోటిలో దవడలను కలిగి ఉన్నటువంటి జీవులు, నాథోస్టోమేటన్స్. ఓకేనా? సో నోటిలో దవడలను కలిగి ఉన్నటువంటి జీవులను మరొక తరగతిగా చెప్పుకున్నాం. సో ఈ నాథోస్టోమేటాలో ఉండేటటువంటి జీవులు పరిణామ క్రమాన్ని ఆధారంగా చేసుకొని ప్లస్ వాటిలో ఉండేటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని మళ్ళీ నాథోస్టోమేటాను ఏం చేసినాము, 2 సూపర్ ఫైలమ్స్, 2 ఉపతరగతులుగా వర్గీకరించుకున్నాం. ఒకటి చేపలు, మరొకటి చతుష్పాదులు. వీటినే పీసిస్ మరియు టెట్రాపోడాగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చేపలకు వచ్చేసరికి మనకు తెలుసు, పూర్తి జలచర జీవులుగా ఉన్నటువంటి ఏది నాథోస్టోమేటన్స్ని మనము చేపలుగా చెప్పుకుంటాం. సో ఇక్కడ చేపలకు వచ్చేసరికి చేపలు అనేటివి పూర్తి జలావాసాన్ని కలిగి ఉండి దవడలతో కూడుకున్నటువంటి జీవులుగా మనం చెప్పుకుంటాం కదా. సో మరి చేపల్లో ఉండేటటువంటి లక్షణాలను చూసినట్లయితే చేపలు తిరిగి మళ్ళీ మనకు 2 రకాలుగా కనబడతాయి. 2 రకాలుగా చేపలను మనము వర్గీకరించుకోవచ్చు. ఏంటి? ఒకటేమో క్యాండ్రిక్తిస్, మరొకటేమో ఆస్టిక్తిస్. అంటే మృదులాస్థి చేపలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది ఎముక చేపలు, అస్థి చేపలుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే అస్థిపంజర నిర్మాణం ఏర్పడినటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకుని చేపలను మళ్ళీ మృదులాస్థి చేపలు, అస్థి చేపలు, వీటిని క్యాండ్రిక్తిస్, మృదులాస్థి చేపలు అంటే క్యాండ్రిక్తిస్ అంటాము, అస్థి చేపలను ఆస్టిక్తిస్ చేపలుగా చెప్పుకుంటాము. ఓకే, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చుకునే డాగ్ ఫిష్, దీన్ని రాహు అంటాము. ఓకేనా, రాహు అనే చేపను మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చుకున్నాం. సో చేపలు అనేవి పూర్తిగా జలచర ఆవాసాన్ని గడిపేటటువంటి జీవులు. వాటిలో ఉండేటువంటి ఎముక వ్యవస్థను ఆధారంగా చేసుకొని వాటిని క్యాండ్రిక్తిస్, ఆస్టిక్తిస్ అనేటటువంటి భాగాలుగా ఉపవిభాగాలుగా మనము వర్గీకరించుకున్నాము. నెక్స్ట్ చతుష్పాదులు. మరి ఇక్కడ చతుష్పాదులు అనే మాట ఎందుకు వచ్చిందంటే, మళ్ళీ మనం చేపల గురించి చెప్పుకోవాలి. చేపలు జలావాసాన్ని జరుపుకుంటాయి కాబట్టి చేపలు నీటిలో స్వేచ్ఛగా ఈదటానికి వాటిలో వాజాలు అనేటటువంటి చలనాంగాలు ఉంటాయి. ఓకే, సో చేపల్లో వాజాలు అనేటటువంటి చలనాంగాలను మనము చూస్తాం. మరి ఈ వాజాలు అనేటటువంటి నిర్మాణాలు మిగతా జీవుల్లో చూడలేం. మిగతా జీవుల్లో ప్రధానమైనటువంటి చలనావయవాలు అనేటువంటి నిర్మాణాలు 4 నిర్మాణాలుగా లేదా 2 జతలుగా ఏర్పడి ఉంటాయి. కాబట్టి మిగతా అన్ని జీవులను కూడా నాథోస్టోమేటాలో ఉండేటటువంటి మిగతా 4 విభాగాలను మనము ఏమనుకున్నాము, చతుష్పాదులు అనుకున్నాం. వీటిని టెట్రాపోడ్స్గా పేర్కొంటాం. సో ఈ టెట్రాపోడ్స్ను మళ్ళీ మనము 4 విభాగాలు, 4 తరగతులుగా విభజించుకున్నాం. ఒకటి యాంఫీబియా, మరొకటి రెప్టీలియా, మూడవది పక్షులు ఏవ్స్, 4వది మమ్మేలియా. ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉభయచరాలు చూసినట్లయితే, ఉభయచరాలు నీటిలోను నేలపైన 2 ఆవాసాల్లో నివసించగలిగేటటువంటి అనుకూలత ఏర్పరచుకున్న జీవులను ఉభయచరాలు లేదా యాంఫీబియాలుగా మనము చెప్పుకున్నాం. సో ఇక్కడ చూపించుకున్నటువంటి 4 విభాగాల్లో కూడా చలనాంగాలుగా ఉండేటటువంటి ఉపాంగాలు 4 ఉంటాయి. మొదటి జతను పూర్వాంగాలు అంటాము, రెండవ జతను చరమాంగాలు అంటాం. అయితే మిగతా అంటే ఉన్నత స్థాయి కారటన్స్ కంటే ఈ ఉభయచరాల్లో పూర్వాంగపు నిర్మాణాలు అనేటివి బలహీనంగా ఏర్పడి చరమాంగాలు కాస్త బలమైనటువంటి నిర్మాణాలుగా మనము చూస్తాం.
ఓకే, ఇది యాంఫీబియా. అంటే ఇవి కొన్ని జీవిత దశల్లో నీటిలో నివసిస్తాయి, మరికొన్ని జీవిత దశల్లో నేలపైన ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి మనం కప్ప ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెప్టీలియా, సరీసృపాలు అంటాం. సో సరీసృపాలు అనేటటువంటివి సాధారణంగా నేలపైన పాకుతూ నివసించేటటువంటి జీవులు, నేలపైన పాకుతూ నివసించేటటువంటి జీవులుగా సరీసృపాలను చెప్పుకుంటాం. సో వీటిలో ఉభయచరాల కంటే కూడా బలిష్టమైనటువంటి ఉపాంగాలు ఏర్పడి ఉంటాయి. పూర్వాంగాలు చిన్నవిగా, చరమాంగాలు పెద్దవిగా ఏర్పడి ఉండి వీటిలో బలిష్టమైనటువంటి తోక నిర్మాణాన్ని కూడా మనము చూడవచ్చు. ఇంకొక లక్షణం ఏంటి అంటే ఇక్కడ మనం మొదటిసారిగా ఉల్బ లక్షణము అంటే ఈ రెప్టీలియాను సరీసృప జీవులలో మొదటిగా యామ్నియోస్ ఉల్బం ఏర్పడేటటువంటి విధానపు లక్షణాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఈ ఉల్బం ఏర్పడేటటువంటి విధానం అనేది పిండ దశలో ఉండేటటువంటి లక్షణం అండి. సాధారణంగా ఉల్బదారుగా మనం సరీసృపాలను, పక్షులను, క్షీరదాలను చెప్పుకుంటాం. అంటే వీటి యొక్క పిండ దశలో ఉల్బం అనేటటువంటి పిండ త్వచం అనేది ఏర్పడి ఉండడం అనేది మనము చూస్తాము. సో అండ నిర్మాణంలో ఉల్బం అనేది ఏర్పడి ఉండటం అనేటువంటి లక్షణం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి సరీసృపాలతో పాటు పక్షులను, క్షీరదాలను మనము ఉల్బదారులు లేదా యామ్నియోటా జీవులుగా మనము పేర్కొంటాం. ఓకే, సో ఇక్కడ పక్షులను, సరీసృపాలు రెండింటిని కలిపి సారాప్స్ట్రా అనేటటువంటి పేరుతో వ్యవహరించడం జరుగుతుంది. సో ఇలా భూమిపైన పాకుతూ నివసించేటటువంటి ఉపాంగాలను క్రమంగా అభివృద్ధి చెందించుకున్నటువంటి జీవులను సరీసృపాల్లో చేర్చడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము తొండను, బల్లిని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు. నెక్స్ట్ పక్షులు అనేటటువంటివి గాలిలో ఎగురుతూ వైహాయన జీవనాన్ని గడిపేటటువంటి లక్షణాన్ని చూపించేటటువంటి జీవులను మనము పక్షులుగా చెప్పుకుంటాము. ఇది వైహాయన జీవనం. మరి ఈ వైహాయన జీవనం జరిపేటటువంటి జీవులను కూడా చతుష్పాదులుగా పేర్కొంటాం. కానీ మిగతా జీవుల్లో మాదిరిగా మనకు ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి 4 ఉపాంగాలు అగుపడవు. ఎందుకు అంటే పక్షులో పూర్వాంగంలో ఉండేటటువంటి పూర్వాంగ ఉపాంగాలు మార్పు చెంది రెక్కలుగా ఏర్పడతాయి. మరి వైహాయన జీవనాన్ని గడపడానికి గాలిలో స్వేచ్ఛగా ఎగరాలి కాబట్టి ఆ ఎగరటానికి అనుకూలంగా ఉడ్డయకు అనుకూలంగా మనం ఇక్కడ రెక్కలను చూస్తాము. రెక్కలు అనేటివి పూర్వాంగాలు మార్పు చెందిన నిర్మాణాలు. సో చర్మాంగాలు అనేటివి ఉపాంగాలుగా ఉపయోగపడుతూ దేహానికి ఆధారాన్ని కలుగజేయడానికి ఉపయోగంగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనము పౌరం లాంటి పక్షులను ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్షీరదాలు, పాలిచ్చి పోషించేటటువంటి జీవులను మనము క్షీరదాలలో చేర్చడం జరిగింది. దాదాపు మిగతా కార్డన్స్ అన్నింటికంటే కూడా అన్ని రకాల వ్యవస్థలను పూర్తిగా అభివృద్ధి చెందించుకొని క్లిష్టమైనటువంటి దేహ నిర్మాణాన్ని చూపుతూ పాలిచ్చి పోషించేటటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ప్రదర్శించే జీవులను ఈ క్షీరదాలలో చేర్చడం జరిగింది. సో ఈ క్షీరదాలకు ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ కుందేలును చెప్పుకున్నాము. సో రాబోయేటటువంటి క్లాసుల్లో ఈ కింద వివరించినటువంటి 5 విభాగపు జీవుల యొక్క ప్రత్యేక లక్షణాలు, సో వాటిలో ఉండేటువంటి అభివృద్ధిపరమైనటువంటి లక్షణాలు, ఒక్కొక్క వర్గానికి సంబంధించిన ఒక్కొక్క జీవి యొక్క టైప్ స్టడీని చదువుకుందాం.